మన డిప్యూటీ సీఎం గారికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను మొన్న కమిషన్ గారి మీటింగ్ లో సర్పంచులు ఆగస్టు 15 చాలా సింపుల్ గా జరుపుతున్నారు సార్. దీన్ని మీరు సార్ దృష్టికి తీసుకెళ్ళండి. ఎవరు జెండా వందనం గౌరవంగా చేయలేదు. ఒక ఆర్మీ సోల్జర్ భారీగా నా చిన్న విజ్ఞప్తి అని నేను చెప్పినప్పుడు సార్ కమిషన్ గారు మనకు స్పందించి సార్కి చెప్పినప్పుడు ఆ సార్ ఆ పాయింట్ ను మన డిప్యూటీ సీఎం గారు సర్పంచులకే ఎంత గౌరవం అంటే మన ఆంధ్రప్రదేశ్ లోనే గొప్పగా గణతంత్ర దినోత్సవం జరుపుకునే విధంగా సార్ చేయడం నిజంగా ఆనందకరం. 100 రూపాయలు ఉన్న గ్రామ నిధులు ఇదిని 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయలు చేయడం, గణతంత్ర దినోత్సవాలు మనం ఎంతో ఘనంగా జరుపుకోవడం మనం అందరం చూసిందే. దీనికి మనందరి సర్పంచులు అందరి తరపున నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. సార్ మా గ్రామంలో మేము చాలా అభివృద్ధి పనుల్లోనూ గ్రామస్తుల విషయంలోనూ ఉపాధి పనుల్లోనూ మేము చాలా పర్ఫెక్ట్ గా ఉండి ప్రతి పనిని ఇక్కడ ఉండి పర్యవేక్షించి మన సచివాలయం స్టాఫ్ కానివ్వండి ఇక్కడ మన ప్రతి ఒక్కరూ మాకు దగ్గరుండి చెప్పి ప్రతిదీ మాకు తెలియని విషయాన్ని కూడా తెలియజేసి చాలా జరుగుతున్నాయి సార్. దాంట్లో మాకు చాలా పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో మేము చాలా ఇబ్బందులు పడినాము. ఎలాంటి నిధులు రాలేదు. 15th ఫైనాన్స్ కానీ ఏదో జనరల్ ఫండ్ మాత్రమే మాకు లభించి వీధి లైట్లకు, రోడ్ల శుభ్రతకు, మంచినీరుకు, శానిటైజర్కు మాత్రమే యూజ్ చేయడం జరిగింది. ఈ రోజు మీరు ఈ గ్రామంకి అడుగు పెట్టే లోపే మాకు 15th ఫైనాన్స్ అమౌంట్ కూడా మా ఖాతాలో జమ అయ్యడం మా అందరి సర్పంచుల తరపున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అది 15th ఫైనాన్స్ ఏ ఒక్క రూపాయి కూడా డబ్బులు బ్యాలెన్స్ లేకుండా మొత్తం నిన్న నైటే మాకు ఎంపీడీఓ గారు తెలియపడం జరిగింది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. దీని మటుకు ఈ 2.5 సంవత్సరం సర్పంచుల్లో ఎవరు 15th ఫైనాన్స్ అంటూ మేము ఒక ఫింగర్ వేసి డబ్బులు తీసిన దాఖలాలు లేవు. నిజంగా ఇలాగే మీరు ఈ 5 సంవత్సరాలలో మాకు ఇంకా ఎంత డెవలప్ ఇస్తారన్న నమ్మకాన్ని మా గ్రామం నుంచే మీరు తెలపాలని ఇంకా సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఎంపీటీసీలకు, కార్యకర్తలకు ముందుగా ప్రజలు గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులను కానీ ప్రతి విషయం మీ దృష్టికి తీసుకురావాలని ఈ గ్రామ సభలో మీరు రావడం నిజంగా ఆనందకరం సార్. ఇంకొక మా గ్రామంలో చేసే పనులు నేను వివరిస్తాను సార్. సార్ మైసూరువారి గ్రామ పంచాయతీలో ఆర్థిక సంవత్సరం గాను సుమారు 40 పనులు మేము మంజూరు చేయడం జరిగింది సార్. దీంట్లో గ్రామంలో గ్రామ పంచాయతీలో 100 మౌలిక వసతులు కల్పించుటకు రైతులు పరిష్కరించారు సార్. వ్యవసాయ రంగానికి ఉచితం అందించడం ఈ ప్రతి ఒక్కటి వాటిల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కోల్డ్ స్టోరు, గ్రామ సభ, కమ్యూనిటీ భవనము, విలేజ్ హెల్త్ నిర్మాణము, ఉపాధి పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుబంధం చేయడం, శ్మశానం, సీసీ రోడ్ల నిర్మాణం, గుంజిన ఏరుకు గ్రామ పంచాయతీ పరిధిలో రక్షణ గోడ నిర్మాణం, భూ సమస్యలు పరిష్కరించడం, అరటి పంటలకు ఖరీఫ్ సీజన్లో కూడా ఇన్సూరెన్స్ వర్తించేలా చేయడం. ఇది చాలా సమస్య సార్. మా రైల్వే కోడూరులో పండ్ల తోటలు, మామిడి తోటలు ప్రతి ఇయర్లో ఇక్కడ నుంచి మన రైల్వే కోడూరులో మా పంచాయతీలో మామిడికాయల యార్డు ఉంది సార్. ఆ యార్డు నుండి ప్రతి సంవత్సరం అరటి సీజన్ కానీ, మామిడి సీజన్ కానీ, పప్పాయి సీజన్లో రోజుకు 200 లారీలు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి సార్. దీనికి రైతులు చాలా నష్టపోతున్నారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించడం మీ ద్వారా నేను కోరుకుంటున్నాను సార్. ఇన్సూరెన్స్ ఉంటే నష్టం వచ్చినప్పుడు, గాలి వానలు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని కవర్ చేసుకొని రైతులు నష్టపోకుండా ఉంటారని నేను కోరుకుంటున్నాను సార్.